హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ బ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ కాణిపాకం వెళ్ళి అక్కడ వినాయకుని దర్శనం చేసుకున్నాక తిరుపతికి అయితే వచ్చేసాము. ఇక్కడ తిరుపతిలో కింద రూమ్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఏకాదశి ఉండడం వల్ల చాలా రష్ ఉన్నారు. అందుకే టెంపుల్లో కూడా నేను ఇంకా ఏం వీడియోస్ అయితే ఏం తీసుకోలేదు. అన్ని మొబైల్స్ అన్ని కార్ లోనే పెట్టేసి వెళ్ళినాము టెంపుల్ లోపలికి. అక్కడ నార్మల్ దర్శనానికి మినిమం 3 to 4 hours అలా పడుతుంది. వెళ్ళేటప్పుడు గోవిందరాజస్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కానీ అక్కడే మాకు టైం అంతా సరిపోయింది. ఏం తింటావు? చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. హలో ఫ్రెండ్స్, చెప్పు ఫ్రెండ్స్. అలా నైట్ అంతా తిరుపతి రోడ్లన్నీ తిరిగేసి తినేసి ఆ రూమ్ కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాము తిరుమలకి వెళ్దామని. ఫస్ట్ ఇక్కడే టిఫిన్ చేసేసి డైరెక్ట్ తిరుమలకి వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసి రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. ఇంత పొడవు జుట్టు పెంచుకోవడం ఇదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా ఇదే అనుకుంటా మేబీ. అందుకే ఈ రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నా. చూపి. భలే ఉంది చిన్నోడా నీ బొమ్మ. ఎవరు తీసిచ్చినారు? ఎవరు తీసిచ్చినారా? నిజం చెప్పు. అమ్మ కదా తీసిచ్చిండేది? అమ్మ కదప్ప తీసిచ్చిండేది. చూపి నీ బొమ్మ చూపి. ఫైనల్లీ కొండపైనకి వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడికి రీచ్ అవ్వగానే ఇక్కడి నుండినే ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది. కొండ ఎక్కే మొదటి మెట్టు నుంచి కొండ దిగే చివరి మెట్టు దాకా మనకే తెలియకుండా ఏదో ఒక పాజిటివ్నెస్ మనలో ఉంటది. అంతెందుకు తిరుమలకి రావాలన్నా కూడా ఆయన పిలుపు కంపల్సరీ ఉండాల్సిందే. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఇక్కడ చెకింగ్స్ దగ్గర మేము అయితే ఆల్మోస్ట్ 1 hour పైన వెయిట్ చేసాము. ఆల్మోస్ట్ అన్ని బ్యాగులు చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనేసి నేను ముందుగానే దిగేసి ఇక్కడ బ్యాగులన్నీ చెక్ చేపిచ్చేసాను ఆల్రెడీను. ఇంకా పిల్లలు వాళ్ళంతా కారులోనే ఉన్నారు. కారు అవన్నీ చెక్ చేశాక మాకి స్టార్ట్ అవ్వడానికి కూడా 1.5 hour పైననే టైం పట్టింది. ఇక్కడ చెకింగ్స్ అన్ని కంప్లీట్ అవ్వడమే లేటు. ఎప్పుడు కొండ ఎక్కామో కూడా నాకు అసలు టైమే తెలియలేదు ఈసారి. నిజం చెప్పాలంటే అసలు కొండపైనకి రీచ్ అయ్యేపాటికి మేమేమనుకున్నాము ఇంకా సగం దూరంలోనే ఉన్నామేమో అనుకున్నాము. వెంకన్న స్వామి దయ వల్ల తిరుమలకి చాలా తొందరగానే రీచ్ అయిపోయాము. మేమైతే కార్లో రావడం ఫస్ట్ టైం కదా తన్మయ్, ఎప్పుడు ట్రైన్కే వస్తా అంటాం కదా. హాయ్, ఏమేమి షాపింగ్ చేస్తావు తన్మయ్? ఎవరెవరికి? నాకి, నా ఫ్రెండ్స్కి, నాకి సార్. ఏ సార్కి? స్విమ్మింగ్ సార్కి, స్కేటింగ్ సార్. వాళ్ళు బొమ్మలు ఇస్తే బొమ్మలతో ఆడుకుంటారే మీ సార్ వాళ్ళు. నెక్స్ట్ మన తక్షణ కర్తవ్యం ఏమంటే పిట్టిగానికి గుండు చేపించేది. తన్మయ్ ఫుల్గా ఏడుస్తాడు అసలు. నువ్వు చేపించుకుంటావా? సూపర్ ఉంటావు. ఏమి ఫేస్ కనిపిలో ఒకసారి చెప్పు. నేను నీ ఎంటుకులాగే అట్లా పెంచుకుంటా. ఇంత పెద్ద జుట్టు ఎప్పుడు తన్మయ్ నీకు వచ్చేది? ఇరుగు చూసి పొరుగు వాత పెట్టుకోవడం అంటే ఇదేనేమో. అదేంటో దీనికి ప్రతిసారి నా చుట్టూతోనే కంపారిజన్ చేసుకుంటది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కూడా తిరుమలకి రావడం. స్వామివారికి ముక్కు ఉంది, త్వరగా ఆ ముక్కు తీర్చుకోవాలని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. స్వామి నుండి పిలుపు వచ్చింది. చిన్నాడు గుండు చేపించుకున్నా, సూపర్ ఉంటావు. నువ్వు నీకు చెప్తున్నాను. చిన్నకు ఇట్రా. కొండపైకి అయితే చాలా త్వరగా వచ్చేసాం. కానీ ఇక్కడ రూమ్స్ ఇవ్వడానికి ఇంకా 1 hour పైననే పడుతుంది టైం అన్నారు. ఇంకా ఈ గ్యాప్ లో కార్లో కూర్చొని ఏం చేస్తాంలే అని ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ కింద తిరుపతిలో పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే షాపింగ్ చేసాము.
ఇంకా అయినా పిల్లలు ఊరికే ఉంటారా. మొత్తానికి అగ్గు కానీ స్పైడర్ మ్యాన్ వాచ్ దొరికింది. ఎంత ఇవి? 100. ఆ చిన్నోడికైతే ఎక్కడికి వెళ్ళినా కూడా స్పైడర్ మ్యాన్ ఐటమ్స్ అయితే భలే కనిపిస్తాయి. ఇక్కడ షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళి గుండ్లు చేపించేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మా గుండు బాసులకి ఒకసారి హాయ్ చెప్పేసేయండి. ఫస్ట్ టైం మేము తిరుమలకి వచ్చి నామాలు పెట్టించుకోకనే దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం పోతున్నాం చిన్నాడు. ఓకే బాయ్. ఫైనల్లీ మాకు దర్శనం చాలా బాగా జరిగింది. 2 hours మాకు దర్శనానికి టైం పట్టింది. 1 hour అలా షెడ్లో ఉన్నాము. 1 hour దర్శనానికి అయితే టైం పట్టింది. దర్శనం అయిపోయినాక ఇక్కడ మేము తినడానికి అయితే వచ్చేసాము. ఎందుకంటే మాకు 8కి దర్శనం ఉండింది. ఏకాదశి టైంలో ఇంత త్వరగా దర్శనం అయిపోయిందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. 1% కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ తినేసి బయటకు వెళ్లే లోపల అయితే మనకి లైట్ గా వర్షం అయితే పడుతుంది. అసలు క్లైమేట్ చూడడానికి చాలా బాగుంది. అలా తిరుమల కొండలపైన నడుచుకుంటూ చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. అసలు ఎంత నడుస్తున్నా కూడా మనకైతే టైమే తెలియదు. అందరి ఫీలింగ్ ఏమో నాకు తెలియదు కానీ కొండపైన ఉన్న ప్రపంచం వేరు, కొండ కింద ఉన్న ప్రపంచం వేరన్నమాట. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంది. అదేంటో తెలుసా? టుడే ఈజ్ మై బర్త్డే. నెక్స్ట్ డే మార్నింగ్ 7 కంతా అందరం రెడీ అయిపోయి ఇట్లా ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ చూడడానికి అయితే వచ్చేసాము. ఇది ఫస్ట్ మేము వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాము. ఈరోజు ఆఫ్టర్నూన్ 12 వరకు మాకు రూమ్ ఉంటుంది. అందుకోసమే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి ఇట్లా వచ్చేసాము. 12 లోపల మనం మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల రష్ కూడా ఏమంత పెద్దగా లేదు. మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్న షాపులతో కంపేర్ చేస్తే ఇక్కడ ఆకాశగంగా, పాప వినాశనం ఇటు సైడ్ కొంచెం కాస్ట్ తక్కువ అనిపిస్తాయి మనకి. ఇక్కడ ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి దర్శనం అయిపోయాక ఇక్కడ కడాస్ చూస్తున్నాము. ఇవి కంప్లీట్ గా రాగితో చేశారట. ఇంటికెళ్ళి చూస్తే తప్ప తెలియదు ఇవి ఎలా ఉంటాయో. ప్రజెంట్ అయితే నేను ఒకటి, మా ఆయన ఒకటి తీసుకుంటున్నాము. ఇందాక చూసింది మా ఆయనది. వీటిపైన మన నేమ్స్ కూడా రాస్తారు. అంతేకాదు డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి, డిఫరెంట్ కాస్ట్ లో కూడా ఉంటాయి. అక్కడ మనం ఏ నేమ్ చెప్తే ఆ నేమ్ రాసిస్తారు వాళ్ళు మనకి. ఇక్కడ దర్శనం అంతా అయిపోయాక మేము నెక్స్ట్ పాప వినాశనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఏం తీసుకున్నావు బా? చూపి. బొమ్మలు తీసుకున్నావు. ఎన్ని బొమ్మలు తీసుకుంటావు? ఇది వచ్చేసి నేను తీసుకున్నది. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. నా పేరు, మా ఆయన పేరు రాపించుకున్నాం దీనిపైన. చూడ్డానికి అయితే చాలా సింపుల్ గా, క్యూట్ గా అనిపించింది నాకైతేను. ఫస్ట్ మనం వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గరకు వచ్చేసాము. తిరుమలకు వచ్చాక మాకి ఒకసారైనా నామాలు పెట్టించుకోకపోతే ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. ఫైనల్లీ అక్కడ కనిపించలేదు, ఇక్కడ కనిపించారు. నారాయణ నామ గోవింద గోవింద ధనలక్ష్మీ నారాయణ నామ గోవింద గోవింద కుబేరలక్ష్మీ నారాయణ నామ గోవింద గోవింద ఐశ్వర్యలక్ష్మీ నారాయణ నామ గోవింద గోవింద. ఒక్కొక్కరికి ఈ నామాలు పెట్టడానికి అయితే 10 రూపీస్ తీసుకున్నారు. ఏంటోనబ్బా, తిరుమలకు వచ్చి నామాలు పెట్టించుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది. లేకపోతే నాకు ఎందుకు ఆ సాటిస్ఫాక్షనే ఉండదు. మేము ఎప్పుడు తిరుమలకు వచ్చినా దర్శనానికి వెళ్ళేటప్పుడే పెట్టించుకునే వాళ్ళము. కాకపోతే ఈసారి మేము తీసుకున్న రూమ్స్ దగ్గర అయితే ఎవరు కనిపించలేదు. ఫైనల్లీ ఇక్కడ కనిపించారు. ఏం చూస్తున్నావు చిన్నడు? నీకు భలే పెట్టినారు తన్మే బొట్టు. సేమ్ వెంకటేశ్వర స్వామికున్నట్టే వస్తుంది. మంకీ అరుస్తున్నావు. చూడండి ఆకాశగంగా ప్లేస్ చాలా బాగుంది. అందులోనూ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎక్కువ రష్ లేరనమాట. తక్కువ మంది ఉండడం వల్ల మనకు కూడా కొంచెం నేచర్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చిందబ్బా. మీరేమంటారు? ఏం తింటున్నావు?
ఇక్కడ పాప వినాశనానికి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకున్నాక కొన్ని స్నాక్స్ అయితే తినేసి ఇక్కడ కాసేపు కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. దర్శనం కూడా చాలా త్వరగానే అయిపోయింది. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఆకాశగంగ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు వాటర్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అంటే జనరల్‌గా తాగడం వేరు. కాకపోతే మన ఫిల్టర్ నీళ్ళ కంటే గూడా చాలా బావుంటాయి. టేస్ట్ చాలా నేచురల్‌గా నాకు వాటర్ మాత్రం చాలా బా నచ్చాయబ్బా వాటరు. తినడం కంప్లీట్ అయ్యాక అలా వెళ్తూ షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మా చిన్నోడైతే దొరికిందిలే ఛాన్స్ అన్నట్టు వాడికి కనిపించిన నచ్చిన ప్రతి బొమ్మ తీసుకోవడం, కార్‌లో వేయడం, లేదంటే అది నాకొద్దు అనడం, వేరే బొమ్మ తీసుకోవడం. ఎన్ని బొమ్మలు తీసుకున్నాడో. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇవన్నీ వుడ్‌తో చేసిండేటివి. ఇక్కడ చూస్తున్నా ఏదైనా తీసుకుందాము బాగా అని. నాకు వెంకటేశ్వర స్వామిది బా నచ్చింది. ఇక్కడ కాస్ట్ మాత్రం మరీ ఎక్కువ చెప్పేస్తున్నారు. ఒక్కోటి 1500, 500 చిన్నవైతే అలా చెప్తున్నారు. ఒకటి రాముల వారిదైతే ఉంది. అది 2000 అయితే చెప్పారు. ఫైనల్లీ బేరం ఆడి ఒక వెంకటేశ్వర స్వామిదైతే 400 అలా తీసుకున్నాను. చిన్నది నార్మల్‌గా ఉండేది. ఇక్కడ మా చిన్నోడు తీసుకున్న కీ చైన్ వచ్చేసి 100 రూపీస్. ఇదొచ్చేసి స్పైడర్ మ్యాన్ కీ చైన్ స్పిన్నర్ లాగా ఉంటది. కీ చైన్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఇంకా మా పిల్లల చేతిలో ఉన్న ప్యారెట్, ఆ డక్ బొమ్మ వచ్చేసి ఒక్కోటి 100 రూపీస్. అవి కూడా బాగున్నాయి. ప్రెజెంట్ నా చేతిలో ఉన్నది వచ్చేసి వెంకటేశ్వర స్వామిది. మీరు ఇందాక చూసారు కదా! అదే ఒకటి తీసుకున్నాను. 400 తీసుకున్నారు దీనికి. ఇంకా ఇక్కడ అయిపోయినాక మేమైతే ఇంకా రూమ్‌కి వెళ్ళాము. మీకు ఇక్కడ నేను కొన్ని చూపించలేదు కానీ శిలాతోరణం తప్ప మేము అన్నీ చూసేసొచ్చాము. ప్రెజెంట్ మేమైతే ఇంకా రూమ్‌కి స్టార్ట్ అయిపోయాము. మేమున్న రూమ్ కిందనే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో లంచ్ చేసేసి డైరెక్ట్‌గా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. షాపింగ్ అంతా చేసేసినావా? ఏమేం చేసినావు? బొమ్మలు, ఇంకా మీ ఫ్రెండ్స్‌కి? దండలు, ఇంకా అంతే. షాపింగ్, దర్శనము అన్నీ బాగా జరిగినాయి కదా? చెప్పు. కిందికి పోతున్నాం కదా ఇప్పుడు. కొండ కింది పోతాం. దర్శనం అంతా అయిపోయింది. పాప వినాశనం, ఆకాశగంగా అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొండ కిందికి పోతున్నాం కదా. గోవిందా గోవిందా. ఇంకోసారి చెప్పు చిన్నగా, నువ్వు చెప్పుదురా. కనిపించలేదప్ప. ఇప్పుడు చెప్పు నానా చిన్నోడు. నా జుట్టు అమ్మ జుట్టు కట్ చేసినాయి. స్వామికి ఇచ్చినాం. స్వామికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా సగం జుట్టు ఇస్తానని మొక్కుకున్నాను. అందుకే ఇక్కడ సగం జుట్టు ఇచ్చేపాటికి నా కూతురికైతే భలే హ్యాపీగా ఫీల్ అయితాంది. సగం జుట్టు లేదు కదా! ఇప్పుడు ఆల్మోస్ట్ తనతో పాటు ఈక్వల్ జుట్టే ఉంది కదా! అందుకే తనకు అంత హ్యాపీ ఫీల్ అయితాంది. ఫ్రెష్ అప్ అయిపోయాక రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా లగేజ్ అంతా కార్‌లో పెట్టేసి కొండ కిందకైతే స్టార్ట్ అయిపోతున్నాము. కొండ కిందకి వెళ్ళాక డైరెక్ట్ ఇంటికా లేదంటే ఎక్కడికైనా ప్లేసెస్‌కా అనేదైతే ఇంకా క్లారిటీ లేదు మాకైతే ప్రెజెంట్. ఇదేనండి మా తిరుమల జర్నీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ తిరుమల శ్రీవారి దర్శనం త్వరలోనే జరగాలని కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. గోవిందా గోవిందా.